హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అరే భలే ఉంది, ఏంటిది అనుకుంటున్నారా? ఏం కదండి, కార్న్ఫ్లోర్ మిల్క్తో స్వీట్ అండి. చూడడానికి భలే రిచ్గా, తినడానికి భలే రుచిగా ఉంటుందండి. అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఏం కదండి, మూడు ఇంగ్రీడియంట్స్ అండి బాబు, ఇంట్లో ఉండేవే. ఇందులో ఉపయోగించే పదార్థాలు తక్కువే, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చక్కగా పెట్టుకుంటాకే చాలా బాగుంటుందండి. మరి ఇంత బాగుండేదని మనం నేర్చుకోకపోతే ఎలాగండి? చూసేద్దాం, వచ్చేయండి. దానికోసం ఒక గ్లాసుడు పాలు తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోండి. తర్వాత ఒక కప్పు పంచదార, ఏ కప్పుతో కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. అది మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసేసుకోండి. అదే అండి, ఇలాచీ పౌడర్ అంటారు కదా, వేసేసుకుని సగం సగంగా పాటు చేసుకుని ఒక దాంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ కలిపేసుకోండి. ఇంకొక దాంట్లో ఏమీ కలుపుకోకుండా దాన్ని కూడా స్టవ్ మీద పెట్టేసుకుని రెండింటిని ఇలా చిక్కపడేంత వరకు కలుపుతూ ఉండండి. మంచిగా చిక్కపడిన తర్వాత ఒక డబ్బాలోకి ముందుగా కలర్ వేసిందని, తర్వాత కలర్ వేయిందని, తర్వాత మళ్ళీ కలర్ వేసిందని వేసేసుకుని పొరలుగా పేర్చేసుకుని చూడండి, ఇలా 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత చుట్టూ చాకుతో కట్ చేసుకుని ఇలా తీసుకుంటే చూడండి, భలే అంటే భలే రెడీ అయిపోయింది కదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. జున్ను తిన్న టేస్ట్ వస్తుందంటే నమ్మండి. అదంతా సరే కానీ వీడియో చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొహమాట పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి వీడియోస్ ఎన్నో వచ్చేస్తాయి మరి.